వైస్ ప్రెసిడెంట్ ఫైనాన్స్ అండ్ అడిషనల్ సెక్రటరీ శ్రీ పివిఎస్పి విశ్వనాథ్ కుమార్ గారికి, అలాగే జనరల్ మేనేజర్ హెచ్ఆర్ సాంబశివరావు గారికి, అలాగే ఈనాటి సన్మాన గ్రహీత పదవి విరమణ చేస్తున్నటువంటి నందం వీరవేంకట హరినాథ్ బాబు గారికి, అలాగే ఇచ్చేసినటువంటి ఈ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సహోద్యోగులకు, బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకి అందరికీ నా నమస్కారాలండి. అయితే హరినాథం గురించి నేను వచ్చి 19 సంవత్సరాలు అవుతుంది సార్. హైదరాబాద్లోకి 2006లో వచ్చాను. అయితే అన్నతో జర్నీ 2009 నుంచి కొద్దిగా క్లోజ్ అయ్యారు సార్. అయితే సార్ నేను వర్క్ పరంగా అయితే టీడీఎస్కి మాకు ఆయనకి వర్క్ పరంగా రిలేషన్ సార్. అంతా కూడా బాగా జరిగింది. తల్లి వెళ్ళిపోయేవాళ్ళం, సరదాగా వర్క్ చేసినట్టు అనిపిస్తుంది కానీ. అయితే ముందుగా మనం జాబ్ జాయిన్ అయినప్పుడు మంచి కంపెనీలో జాబ్ రావాలి, టెన్షన్ లేని జాబ్ రావాలని కోరుకుంటాం సార్. ఆ విషయంలో ఆయనకి 100% న్యాయం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ సార్, జాబ్ని ఫ్యామిలీని కూడా అంటే మేము అకౌంట్స్ కదా సార్, బ్యాలెన్స్ షీట్ ట్యాలీ చేసేవారండి ఆయన. రెండు కూడా బ్యాలెన్స్గా చేసుకున్నారు. అయితే ఏంటంటే ప్రతి ఫ్యామిలీలోనూ ప్రతి ఎంప్లాయీకి ఏంటి ఎవరికైనా సరే ఇబ్బందులు ఉంటాయి సార్. ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి రావాలనే తప్పని ప్రతి ఒక్కరు ఉంటుంది సార్. అయితే ఈ కష్టపడి పైకి రావాలనే తపనలో ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ట్రబుల్ అవుతున్నాయంటే కొద్దిగా ఇబ్బంది పడతారు సార్. కానీ ఆయన ఫ్యామిలీని కూడా బాగా బ్యాలెన్స్ చేశారు సార్. ఎందుకంటే సార్ ఒక మాట వచ్చి మాట సరిగ్గా మాట్లాడతారు, వారికి ఆరోగ్యం బాగోలేదంటే ఆవిడకి నొప్పి వస్తుందని తెలుస్తుంది సార్. తలనొప్పి వస్తుందంటే తలపొట్టులు పట్టు వస్తారు, కడుపు నొప్పి వస్తుందంటే మాటలు రాని ఎవరైతే ఆ పెద్దమ్మ గారికి ఆయన చేసిన సేవల్ని వాళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు సార్. అయితే సార్ మన జీవిత క్రమంలో ఫస్ట్ మనం కోరుకునేది భగవంతుని ఆశీర్వాదం అండి. తర్వాత తల్లిదండ్రుల ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం. మరి హరినాథ్ గారి విషయంలో భగవంతుని ఆశీర్వాదంతో పాటు ఆయన వారికి చేసిన సేవను చూసారా, ఆ సేవ భగవంతుడి దగ్గర క్రెడిట్ అయ్యి వాళ్ళకి మంచి ఫ్యామిలీ ఇచ్చారండి భగవంతుడు. అందమైన కోళ్ళు, అందమైన అల్లుడు అండి. వాళ్ళకి అబ్బాయి అమ్మాయి అంటారు కానీ 4 పిల్లలండి. అల్లుడులో ఉంటారండి, కొడుకులో ఉంటారు, కోళ్ళు కూతురులో ఉంటుంది. అంత మంచి ఫ్యామిలీని సంపాదించుకున్నారు. ఇది అందరికీ కానీ జరగదు అడుగు. కానీ ఆ సేవ చేశారన్న చూడండి సార్, ఆ తపన అనేది అందరికీ ఉండదు సార్. దేవుడు ఆయనకి అనుగ్రహించారు. ఆవిడ చనిపోయి కూడా ఆవిడ సమాజ కార్యక్రమం కూడా ఘనంగా జరిగించారండి. ఇది 100% ఫ్యామిలీకి న్యాయం చేశారు. అలాగే ఉద్యోగాన్ని కూడా చూసుకున్నారు. సార్ చెప్పినట్టు మరి సెలవులు వస్తున్నాను అడిగితే మరి ఏదో అనుకున్నవాడిని మరి ఈ రకమైన ఫ్యామిలీని సంపాదించుకున్నాడు అన్నట్టు మరి ఆ ట్రబుల్స్ వల్ల ఆయన ఇబ్బంది పడ్డారు సార్. అలాగే ఆయనతో మేము చేసింది అది ఏంటంటే ఈ పిక్నిక్లు రెక్కిలు వెళ్ళేవాళ్ళు సార్. పిక్నిక్లు రెక్కి అంటే ముందర మేము వచ్చే ఆదివారం పిక్నిక్ అయితే ఆదివారం రెక్కి వెళ్ళేవాళ్ళం అండి. అంజలి, అప్పంపల్లి అన్నీ వెళ్ళాం సార్. అయితే కరోనా ముందర 2019లో మారేడుమల్లి వెళ్ళాం సార్. మారేడుమల్లి వెళ్తే సార్ అంటే నేను చైతన్య డ్రైవింగ్ తెలుసు సార్. నాకు కాలేజ్ చాలా బాగా చేస్తారు.